ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే కీలక మాజీ ఎమ్మెల్యే మృతి. మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్ మృతి. విజయవాడ తూర్పు మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్ మృతి చెందారు. ఊపిరితిత్తుల సమస్యతో హైదరాబాద్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు. ఈరోజు 2 గంటలకు అంతిమయాత్ర అయితే నిర్వహిస్తూ ఉన్నారనమాట. ఆయనకు భార్య పద్మ, కుమారుడు శ్రీ తిరుమలేషు, కుమార్తె సాయినందన ఉన్నారన్నమాట. 1983, 1985 మధ్య విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా కొనసాగారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కోలవెన్నెకు చెందిన తిరుమలరావు వెంకటేశ్వరమ్మ దంపతులకు 1952లో జన్మించారు. రాష్ట్ర విభజన తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ దినపత్రికలకు రాజకీయ వ్యాసాలు అయితే రాస్తూ ఉన్నారన్నమాట. వెంకయ్యనాయుడు అయితే సంతాపం తెలపడం జరిగింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జయప్రకాష్ కుమారుడు శ్రీ తిరుమలేష్తో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు ఆసుపత్రికి వెళ్లి భౌతిక కాయానికి నివాళులర్పించారు. మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు తదితరులు సంతాపం అయితే తెలియజేశారన్నమాట. సో ఈ విధంగా ఒక కీలక ఎమ్మెల్యే అయితే చనిపోయారని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.